హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను పేలాల లడ్డు చేస్తున్నాను అనమాట. స్వీట్ చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకుంటే ట్రై చేయండి. నేను చేస్తున్నా ఆల్రెడీ, కానీ మీకు కూడా చూపిస్తే మీకు కూడా చాలా సింపుల్గా, చాలా హెల్దీ కదా, మంచిగా చేయొచ్చు. పిల్లలకు కూడా స్నాక్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఎవరికైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇట్లా చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది, హెల్దీ కూడా ఉంటుంది అనమాట. అందుకోసం అని చెప్పి నేను ఆల్రెడీ చేస్తున్నా, మీకు చూపిస్తా. చూడండి, బెల్లం, కొన్ని నువ్వులు, పావు కిలో జొన్నలు, పావు కిలో నువ్వులు, బెల్లం తగినంత, నాకు కూడా అది కొద్దిగా నెయ్యి అనమాట. ఓకేనా? అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది. మనం బయట కొనేదానికన్నా ఇట్లా చేసుకోవచ్చు. నేను చేస్తున్నా ఆల్రెడీ, మీకు కూడా చూపిస్తే మంచిగా యూజ్ అవుతుంది కదా, అందుకోసం అని చెప్పి మీకు కూడా చూపిస్తున్నా అన్నట్టు. మనం ఇప్పుడైతే పేలాలు తయారు చేసుకోవాలి. ఇప్పుడు హై మంట పెడదాం. హై మంట పెట్టి మంచిగా వేయించుకోవాలి. వేయించుకుంటే మంచిగా చిన్న చిన్న పేలాలు అవుతాయి అన్నమాట. ఈలోపు మనం ఏం చేద్దామంటే బెల్లం కట్ చేసుకుందాం. బెల్లం ఇట్లా ఇప్పుడు చూడండి, ఇట్లా అనేటప్పుడే పట్టుపట్టు అంటున్నాయి కదా. ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని ఇట్లా మంచిగా పేలాలు వస్తాయి అన్నమాట. ఇట్లా పేలాలు వచ్చేంత వరకు హై మంట అయితే పెట్టొద్దు. కొంచెం స్టార్టింగ్లో హై మంట పెట్టి ఇట్లా కలుపుతూ ఉండాలన్నమాట. ఇట్లా పేలాలు వస్తాయి. సేమ్ పాప్కార్న్ తయారు చేస్తాం కదా, అట్లా అంటానే ఉండాలా. అంటే చూడండి, పేలాలు అవుతున్నాయి కదా, ఇట్లా పేలాలు అయిపోతాయి అన్నమాట. పట్టేసుకోవాలి. నువ్వులు కూడా వేసేసుకున్నా, వేయించుకుంటున్నా. చూడండి, నువ్వులు వేయించుకున్నా. నాకు నల్ల నువ్వులు దొరకలేదు. నల్ల నువ్వులే వేసుకోవాలి, అప్పుడు ఇంకా బాగుంటుంది. కానీ నా దగ్గర తెల్ల నువ్వులు ఉన్నాయి, తెల్ల నువ్వులు వేస్తున్నాను అనమాట. మీకు దొరికితే మంచి క్వాలిటీవి నల్ల నువ్వులు వేయండి, చాలా చాలా బాగుంటుంది నల్ల నువ్వులు అయితే. దీనికి ఇది చల్లగా అయిపోయింది, నేను మిక్సీ పట్టుకొని వస్తాను. ఇప్పుడు పట్టుకున్నాం కదా, ఇవి జల్లించుకోవాలన్నమాట. ఆల్రెడీ అయితే నువ్వులు ఇక్కడ మనకి వేగిపోయినాయి కొంచెం. చాలు, ఇది జల్లించుకుందాం. ఇప్పుడు మొత్తం జల్లించుకుందాం. దీంట్లో వేసుకొని బాగా మెత్తగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మొత్తం జల్లించుకోవాలన్నమాట. పైన ఉన్నదంతా పోతుంది. మొత్తం అంతా ఇట్లా జల్లించుకున్నాం అనుకోండి. ఇక చూడండి, మొత్తం మంచిగా సాఫ్ట్గా రావాలన్నమాట. ఓకేనా? మొత్తం అంతా ఇట్లా జల్లించుకోవాలి. చూడండి, ఇప్పుడైతే జల్లించుకున్నా. ఇదైతే మొత్తం రవర ఉంది, పక్కకు తీసేసారు. ఇప్పుడు మనకైతే పావు కిలోకి ఇంత వచ్చింది. చాలా స్మూత్గా ఇట్లా రావాలన్నమాట. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకొని నువ్వులు కూడా దీంట్లో వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకొని చూపిస్తాం మీకు. ఇప్పుడు ఇవి నువ్వులు మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట. మంచిగా వేగిపోయినాయి. కానీ నల్ల నువ్వులే బెస్ట్ అండి. నల్ల పొడి మొక్క పిండిలోకి వేసేసుకున్నాం. వేసేసుకొని బెల్లం కలుపుకొని మళ్ళీ అంతా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇది మొత్తం ఫస్ట్ ఇట్లా కలిపేసుకుందాం. ఇది మొత్తం మనకి ఇప్పుడు ½ కిలో అయింది కదా, అవి పావు కిలో, ఇవి పావు కిలో తీసుకున్నాం. ½ కిలోకి నేను ½ కిలో బెల్లం వేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే జొన్నలు అవి కొంచెం సప్పగా ఉంటుంది కదా పిండి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకున్నాక బెల్లం ఇట్లా కట్ చేసుకున్నా. ఇప్పుడు మనం బెల్లం అనేది దీంట్లోనే కలిపేసుకుందాం. ఓకే, ఇది ½ కిలో బెల్లం అనమాట. ½ కిలో పిండికి సరిపోతుంది. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా స్వీట్ తక్కువ తినాలని ఉంటుంది కదా కొందరికి, అట్లా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేసుకొని మనం మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి.
చాలా చాలా బాగుంటుందండి హెల్త్కి. చూడండి మొత్తం ఇట్లా కలిపేసినాం కదా. ఇప్పుడు మనం కొంచెం కొంచెం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఎక్కువ అయితే పట్టవద్దు. నేను ఎప్పుడు చేసేలాగానే మీకు చూపిస్తున్నా. చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. చూడండి నేను కొంచెం కొంచెం వేసుకొని పట్టేసుకుంటున్నా. చూడండి ఇట్లా మిక్సీ పట్టేసుకున్నా కదా. ఇప్పుడు నేను అది కడాయి వేడిగా ఉందని చెప్పి నెయ్యి దాంట్లో పెట్టినా కరిగిపోయింది అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇది కొంచెం చల్లగా అయిపోయింది కదా. నేను మొత్తం ఇది చల్లగా అయిపోయింది కాబట్టి దీంట్లో వేసేసుకుంటా. ఇప్పుడు మిగతాదంతా అట్లే మొత్తం పట్టేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి నెయ్యి కూడా వేసేసుకున్నా. ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా వేసేసుకున్నాం. ఇంత కొంచెం కలిపేసుకొని ఇట్లా గోరెచ్చగా ఉన్నట్టుగానే మనం లడ్డూలు కట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఇదంతా కలిపి కిలో అయింది. కిలోకి చాలా లడ్డూలు వస్తాయండి. చాలా హెల్తీ కూడా. రోజుకొక్కటి తింటే మంచిది. పిల్లలకు కూడా స్కూల్ బాక్స్లో పెట్టి పంపించవచ్చు. స్నాక్ లాగా కూడా చాలా బాగుంటాయి. ఎవరికైనా స్వీట్ తినాలనిపిస్తుంది కదా, క్రేవింగ్స్ ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇది ఈజీగా చేసుకోండి, కానీ ఖచ్చితంగా మాత్రం ప్లీజ్ చేసుకోండి. ఓకేనా. మంచిగా హెల్తీ కదా. మనకి బయట అయితే ఎక్కడ ఇవి దొరకవు. మనం ఇంట్లోనే చేసుకోవాలి. చాలా మంచిగా ఉంటుంది. చూడండి లడ్డూలు కూడా ఎంత బాగా వస్తున్నాయో కనిపిస్తున్నాయో మీకు. అన్నీ ఇట్లనే కదా చేసేసుకోవాలండి. గోరెచ్చుగా ఉన్నట్టుగానే అన్ని లడ్డూలు కట్టేసుకోవాలన్నమాట. స్వీట్ సరిపోయిందా లేదా అని చూసుకొని ఒకసారి మీకు ఎంత స్వీట్ తింటారు మీరు దాన్ని బట్టి మీరు వేసేసుకోవాలన్నమాట. ఓకేనా. నాకైతే సరిపోయింది. అంటే ఇంటికైనా నెల నూలు టేబుల్ మీద ఉన్నాయి కదా, మంచిగా క్వాలిటీగా లేవని చెప్పేసి ఒక చిన్న ప్యాకెట్ తీసుకొచ్చిన. ఇవి కూడా ఇట్లా కూడా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే అన్ని లడ్డూలు ఇట్లనే కట్టేసుకోవాలన్నమాట. చాలా లడ్డూలు వస్తాయండి మనకి కిలోకి. ఇద్దరు ఉంటే చాలా ఫాస్ట్గా కడతారనమాట. నాకైతే ఎవరు సపోర్ట్ లేరండి. నేనే వీడియో తీసుకోవాలి, నేనే అన్నీ చూసుకోవాలి, తర్వాత నేనే ఏమంటారు ఎడిటింగ్ చేసుకోవాలి, అన్నీ నేనే చేసుకోవాలన్నమాట. ఎక్కడైనా ఏమైనా మిస్టేక్ జరిగితే మాత్రం మీరు ఎక్స్క్యూజ్ చేయండి. ఓకే. వాటికి ఫాస్ట్గానే చేస్తున్నాను అనమాట. నాకు ఎంత వీలైతే అంత నేను బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. కానీ మీరు అందరైతే నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు చాలా చాలా బాగా సపోర్ట్ చేయండి. మీరు ఒక్కరైనా సరే నేను చేసిన దానిలో చేసుకొని తిని మంచిగా ఉంది అని నాకు కామెంట్ చేయండి చాలు. అదొక్కటే నాకు మీరు ఇచ్చే కాంప్లిమెంట్ నా కష్టానికి. ఓకేనా. నేను చాలా సంతోషపడతా కామెంట్ చదివి. ఓకేనా. అన్నీ నేనే చేసేసుకుంటా అండి. అందుకే వీడియో ఈ మధ్య కొంచెం బయటకు వెళ్ళడం వల్ల కూడా వీడియోలు తీయడం లేట్ అవుతుంది నాకు. లేకుంటే నేను వీక్లీ ఒక 3 పెట్టడానికన్నా ట్రై చేస్తాను అన్నట్టు. 1/2 కిలో నువ్వులకి 1/2 కిలో జొన్న పేలాల పిండికి ఇంత అయినాయి. చూడండి ఎంత మంచిగా చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా ఇట్లా లడ్డూలు రాకపోతే ఏం పర్లేదు, దబదబ చేయాలని కూడా ఏం లేదన్నట్టు. కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు లడ్డూ రావాలి ఇట్లా మంచిగా ఇట్లా ఒత్తుకోండి. సరేనా. నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఓకేనా. నెయ్యి వేసుకొని చేస్తూనే ఉండాలన్నమాట. ఓకే. ఇట్లా ప్రస్తుతానికైతే మనం అన్నీ ఇట్లా కట్టేసుకోవాలండి లడ్డూలు. చూడండి నేను ఇట్లా కట్టేసుకుంటున్నాను అట్లా అన్నమాట. ఓకేనా. చూడండి నాకైతే మొత్తం అయిపోయినాయి అన్నమాట లడ్డూలు. మొత్తం కంప్లీట్గా చేసేస్తున్నాం.
నాకైతే ఇన్ని లడ్డూలు వచ్చినాయి. ఇంట్లో చేసుకోవడమే మంచిదన్నమాట. ఓకేనా. ఇప్పుడైతే మన లడ్డూలన్నీ అయిపోయినాయి అండి. ఓకేనా, చాలా బాగున్నాయి. మంచిగా నెయ్యి అంతా వేసినాం కదా, మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇక చూడండి, మీకు చెప్పినా కదా నువ్వులు, కానీ అసలు క్వాలిటీనే లేవు. అందుకే నేను కొన్ని తీసుకున్నా కదా, మళ్ళీ వాపస్ ఎందుకు ఇవ్వడం అని చెప్పి కట్ చేసి చూపిస్తాను మీకు నేను కదా. అస్సలు బాగాలేవు అనమాట, కానీ నల్ల నూనెతో చేస్తే ఇంకా బాగుంటాయి. అంటే క్వాలిటీనే లేవు అసలు. ఏమంటారు, మొత్తం డొల్ల వేస్ట్ అనమాట. ఇవి పనికిరావు, అవి మనం తినడానికైతే. మొత్తం నకిలీ అనమాట. ఎట్లా అంటే బాగా చేదు కూడా ఉన్నాయి. ఇప్పుడైతే లడ్డు మనం టేస్ట్ చేద్దాం. ఓకేనా, చూడండి ఎంత మంచిగా వచ్చింది కదా. సూపర్ అంటే సూపర్ ఉంది. స్వీట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. కానీ మీరు ఒక్కసారి అయితే ట్రై చేయండి తప్పకుండా. ఓకేనా, మా పిల్లలు గోల చేస్తుంటారు అనమాట. ఎందుకంటే రేపు హోలీ కదా, అట్లా మా ఇంట్లో హోలీ స్పెషల్ ఇవి నేను చేస్తుంటే మీకు చూపించేసిన అనమాట. మీరు కూడా చేసుకోండి హెల్తీగా. అందరికీ హ్యాపీ హోలీ. అందరూ చాలా బాగా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు కూడా ఈ స్వీట్ అయితే తప్పకుండా చేయండి. చాలా సింపుల్. ఓకేనా, కానీ చాలా చాలా బాగుంటుంది అనమాట. ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి ప్లీజ్ అండి. అందరూ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, ఒక్కరన్నా చేసుకొని మంచిగా ఉంది అని నాకు కామెంట్ చేస్తే చాలండి. ప్రతిఫలం దక్కిందని అనుకుంటాను. ఓకేనా, అందరికీ 1 సెకండ్ హ్యాపీ హోలీ మీకోసమే. ఓకేనా, మీరు టేస్ట్ చేయలేరు కాబట్టి తప్పకుండా టేస్ట్ అయితే మీరు చేయండి. ఓకే, బాయ్ బాయ్.